హే గాయ్స్ వెల్కమ్ టు కోడింగ్ కబుల్. ఈ వీడియోలో అయితే మనం లింక్ లిస్ట్ సిరీస్లో ఇంకో క్వశ్చన్ చూద్దాం. సో ఈరోజు క్వశ్చన్ అంటే మర్జ్ టూ సార్టెడ్ లిస్ట్. సో అసలు మన క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, యు ఆర్ గివెన్ ద హెడ్స్ ఆఫ్ టూ సార్టెడ్ లింక్ లిస్ట్, లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. మర్జ్ ద టూ లిస్ట్ ఇంటూ వన్ సార్టెడ్ లిస్ట్. ద లిస్ట్ షుడ్ బి మేడ్ బై స్లైసింగ్ టుగెదర్ నోట్స్ ఆఫ్ ద ఫస్ట్ టూ లిస్ట్. రిటర్న్ ద హెడ్ ఆఫ్ ద మర్జ్డ్ లింక్ లిస్ట్. రిటర్న్ ద హెడ్ ఆఫ్ ద మర్జ్డ్ లింక్ లిస్ట్. సో మనకి అసలు క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మనకి టూ లింక్ లిస్ట్ ఇచ్చాడు. ఆ రెండింటిని మర్జ్ చేసి మనం సింగిల్ సార్టెడ్ లింక్ లిస్ట్ అయితే రిటర్న్ చేయాలి. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూసుకుంటాం మనం. ఇక్కడ టూ లింక్ లిస్ట్ అయితే ఇచ్చాడు, అదేంటి, ఇది లిస్ట్ 1, ఇది లిస్ట్ 2. సో మన అవుట్పుట్ ఏం చేయాలంటే వన్ సార్టెడ్ మర్జ్డ్ లింక్ లిస్ట్. సో ఇక్కడ చూసుకుంటే 1 ఎన్ని టైమ్స్ వచ్చింది, 2, 2, 3, 4, 4. సో దీన్ని సార్టెడ్గా రాసుకుంటే 1, 1, 2, 3, 4, 4. సో ఈ రెండింటిలో ఉన్న ఎలిమెంట్స్ని మర్జ్ చేసి సార్టెడ్గా మర్జ్ చేశాడు. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేయొచ్చు, బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, అసలు బేసిక్ ఫండ్ అసలు ఎలా అంటే, ఈ రెండు లిస్ట్ని కంపేర్ చేసుకుంటూ ఏది చిన్న ఎలిమెంట్ అయితే దాన్ని మనం మధ్య లిస్ట్లో యాడ్ చేసుకుంటాం. సో అసలు బేసికల్గా అంతే కదా. సో నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఒక డమ్మీ నోడ్ అయితే తీసుకుంటాను. మధ్య లిస్ట్ హెడ్ మనకి ఏం రిటర్న్ చేయమన్నాడు, హెడ్ రిటర్న్ చేయండి కాబట్టి నేను డమ్మీ నోడ్ అయితే తీసుకుంటాను. ఇక్కడ డమ్మీ నోడ్ అయితే ఒకటి డిక్లేర్ చేసుకుంటాను డమ్మీ. నేను ఏం చేస్తానండి, ఈ రెండు లిస్ట్ని కంపేర్ చేస్తాను. 1, 1 రెండిట్లో ఏది చిన్నది, ఈ రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను ఏదో ఒకటి తీసుకుని ఇక్కడ లిస్ట్ 1 తీసుకుంటాను. సో నేను ఏం చేస్తాను, లిస్ట్ 1, సో మనం లిస్ట్ 1 రెడ్ అనుకుందాం, లిస్ట్ 2 గ్రీన్ అనుకుందాం. సో డమ్మీ నోడ్కి లిస్ట్ 1 యాడ్ చేస్తాను. దాంతో నేను ఏం చేస్తాను, మళ్ళీ ఈ ఎలిమెంట్ ఇది ఆల్రెడీ యాడ్ చేసాను కానీ నెక్స్ట్ ఎలిమెంట్తో కంపేర్ చేసుకోవాలి. సో ఈ రెండింటిలో కంపేర్ చేసి ఏది చిన్నది, ఈ 1. సో నేను ఏం చేస్తాను అంటే లిస్ట్ 2తో యాడ్ చేస్తాను. దాంతో నేను ఏం చేస్తాను, ఇప్పుడు నేను ఏమేమి కంపేర్ చేయాలి, ఈ 2, ఈ 3. ఎందుకు, ఈ రెండు ఎలిమెంట్స్ ఆల్రెడీ మనం మధ్య లిస్ట్లో యాడ్ చేసాం కాబట్టి. సో ఈ రెండు కంపేర్ చేసి నేను ఏం చేస్తాను, రెండిట్లో చిన్నది లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్ చిన్నది. సో దాన్ని యాడ్ చేస్తాను. ఇక్కడ ఏమైంది 2. సో దాని తర్వాత ఇప్పుడు దేంతో కంపేర్ చేయాలి, నేను దీనిలో ఈ రెండు యాడ్ చేసాను కాబట్టి ఈ ఎలిమెంట్ అను దీనిలో ఈ ఎలిమెంట్ 3, 4 కంపేర్ చేసి రెండిట్లో చిన్నది 3 కాబట్టి నేను 3 యాడ్ చేస్తాను, 3. సో దీంతో నేను ఏ రెండు కంపేర్ చేసుకోవాలి నోట్స్, ఈ 4, ఈ 4. ఈ రెండు కంపేర్ చేసి రెండిట్లో చిన్నది, రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి నేను డైరెక్ట్ లిస్ట్ 1 తీసుకుంటా. సో 4, దాని తర్వాత మిగిలిపోయింది ఏంటి, ఇది ఒకటే, ఈ 4 ఒకటే కాబట్టి డైరెక్ట్ ఆ 4ని తీసుకుంటా. సో నేను ఏం చేసా, రెండు కంపేర్ చేసుకుంటూ రెండిట్లో ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ లాస్ట్ మిగిలిపోయింది డైరెక్ట్గా యాడ్ చేసా. ఇక్కడ ఈ 4 మిగిలిపోయింది కదా మనకి. సో నేను డైరెక్ట్గా ఏం చేస్తే దాన్ని యాడ్ చేసుకున్నా. సో ఈ రకంగా అయితే ఇలా రెండు లిస్ట్ని కంపేర్ చేసుకుంటూ ఏ చిన్న ఎలిమెంట్ దాన్ని యాడ్ చేసుకుని లాస్ట్ మిగిలిపోయింది లాస్ట్లో యాడ్ చేసుకుంటా. సో నేను దీన్ని ఎలా చేస్తాను, ఫస్ట్ అయితే ఒక డమ్మీ డాట్ డిక్లేర్ చేసుకోవాలి. ఎందుకు, ఇప్పుడు నేను ఇట్లా లిస్ట్ క్రియేట్ చేసుకున్నాను కదా, నేను రిటర్న్ చేయాలంటే డమ్మీ డాట్ నెక్స్ట్, ఇది హెడ్ ఇది కదా, స్టార్టింగ్ ఎలిమెంట్ ఇది కాబట్టి డైరెక్ట్ డమ్మీ డాట్ నెక్స్ట్ రిటర్న్ చేయొచ్చు. మనకి ఏం రిటర్న్ చేయమన్నాడు, హెడ్ రిటర్న్ చేయమన్నాడు కాబట్టి సో ఈ రకంగా అయితే నేను హెడ్ రిటర్న్ చేస్తాను. సో ఫస్ట్ నేను ఏం చేస్తాను, డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకుంటా. సో డమ్మీ ఈక్వల్ టు లిస్ట్ నోడ్. డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకున్న తర్వాత నేను ఇటరేట్ అవుతూ ఉండాలి కదా, నెక్స్ట్ ఎలిమెంట్. సో ఒక పాయింటర్ కూడా డిక్లేర్ చేసుకుంది కరెంట్ అని. కరెంట్ ఈక్వల్ టు డమ్మీ. అది డమ్మీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది కాబట్టి సో డమ్మీ. నెక్స్ట్ ఏం చేయాలి, ఇప్పుడు నేను ఏం చెప్పి ఈ రెండు లిస్ట్ని కంపేర్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, కంపేర్ టూ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2 రెండు కంపేర్ చేసుకోవాలి కాబట్టి నేను ఏం చేస్తాను అంటే వైల్ లూప్ వేసుకొని వైల్ లిస్ట్ 1 అండ్ లిస్ట్ 2. దీని మీనింగ్ ఏంటి, రెండిట్లో ఎలిమెంట్స్ ఉన్నప్పుడే కంపేర్ చేయగలం కదా. సో ఇక్కడ మన లాస్ట్ కేసుకి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇవన్నీ వాడేసాం, ఇంకే ఎలిమెంట్స్ లేవు ముందు, కానీ ఇక్కడ ఒక ఎలిమెంట్ అయితే మిగిలిపోయింది. సో అప్పుడు కంపేర్ చేయడానికి ఏం లేదు కదా. సో అప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్గా మిగిలిపోయింది యాడ్ చేస్తాను. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, కంపేర్ చేసేది ఎలిమెంట్స్ ఉన్నంత వరకు కంపేర్ చేస్తాను. కంపేర్ చేయడానికి ఎలిమెంట్స్ లేకపోతే మిగిలిపోయిన ఎలిమెంట్స్ని యాడ్ చేస్తాను. సో ఇప్పుడు నేను చేస్తాను, ఫస్ట్ కంపేర్ చేయడానికి రెండిట్లో ఏది చిన్నదో చెక్ చేసుకోవాలి. సో నేను ఏం చేస్తాను, ఇఫ్ లిస్ట్ 1లో ఉన్న వాల్యూ చిన్నది, వాల్యూ ఇది లెస్ దెన్ లిస్ట్ 2లో ఉన్న వాల్యూ. లిస్ట్ 1 వాల్యూ చిన్నది అనుకోండి, సో నేను ఏం చేస్తాను, మన డమ్మీకి యాడ్ చేసుకోవాలి. కానీ డమ్మీ కాకుండా కరెంట్కి యాడ్ చేసుకుంటాను. రెండు సేమే కానీ ఈ పాయింటర్ ద్వారా నేను ఇటరేట్ అవుతూ ఉంటాను. లైక్ కరెంట్ ఇక్కడ ఉంటుంది, దాంతో ఇట్లా ఈజీ ట్రావెల్ అవుతుంది, ఎందుకంటే పాయింటర్ కాబట్టి. సో నేను ఏం చేసుకుంటా, కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1
ఎందుకు లిస్ట్ 1 చిన్నది కాబట్టి. లిస్ట్ 1లో ఎలిమెంట్, లిస్ట్ 2లో ఎలిమెంట్ రెండిట్లో ఏది చిన్నదంటే ఏం చెప్తాం? సో ఇక్కడ మనం డైరెక్ట్‌గా ఎగ్జాంపుల్ రాసుకుంటే 1, 1, 2, 4, 1, 3, 4. 1, 2, 4 ఇదేమో 1, 3, 4. సో ఫస్ట్ అయితే ఇది ఇక్కడ లిస్ట్ 1, ఇది లిస్ట్ 2. ఇదైతే మన ఎగ్జాంపుల్. సో ఈ రెండిట్లో లిస్ట్ 1 చిన్నదంటే లిస్ట్ 1ని యాడ్ చేసుకుంటాం. మనం డమ్మీ కొట్టి క్రియేట్ చేసుకున్నాం. ఇది డమ్మీ. సో మన కరెంట్ పాయింట్ అనేది ఫస్ట్ ఇనిషియల్‌గా ఇక్కడ ఉంది. ఇదిగో ఇక్కడ నేను రాసుకున్నా కదా! డమ్మీ దగ్గర ఉందని. సో నేను ఏం చేస్తా, కరెంట్ డాట్ నెక్స్ట్ ఏమో ఈ రెండిట్లో ఏ ఎలిమెంట్ చిన్నదో దానికి ఇస్తా. సో ఎల్స్ కేసు ఏంటి, లిస్ట్ 2 సపోజ్ లిస్ట్ 2 చిన్నదైతే లిస్ట్ 2 ఏంటి, ఎల్స్ కేసులో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 2. సో దీని మీనింగ్ ఏంటి, ఇక్కడ మనం చూసుకుంటే ఈ రెండు 1, 1 ఉన్నాయి కాబట్టి ఇఫ్ కేస్ కాదు. ఎందుకు, లెస్ దెన్ ఉంటే ఈ ఫస్ట్ కండిషన్ కాదు కాబట్టి నేను డైరెక్ట్‌గా ఏం చేస్తా, సెకండ్ ఎలిమెంట్‌ని యాడ్ చేస్తా. దేనికి, కరెంట్ పాయింట్ ద్వారా డమ్మీ నోడ్‌కి. ఇట్లా చేసిన తర్వాత నేను ఏం చేస్తా, ఇప్పుడు మనం లిస్ట్ ఏమో మధ్య లిస్ట్ ఏమో ఒక ఎలిమెంట్ అయితే యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ ఏ ఎలిమెంట్ కంపేర్ చేయాలి, ఈ ఎలిమెంట్ ఈ 3 కాబట్టి నేను ఏం చేస్తా అంటే మన లిస్ట్ 2ని అయితే అప్డేట్ చేస్తా. ఎక్కడికి, ఇక్కడికి. లిస్ట్ 2 అనేది ఇక్కడికి వస్తుంది. లిస్ట్ 1 ఇక్కడే ఉంటుంది. ఇప్పుడు ఈ లిస్ట్ 1 అని ఈ రెండు ఎలిమెంట్స్ కంపేర్ చేయాలి. సో లిస్ట్ 2 ఈక్వల్ టు లిస్ట్ 2 డాట్ నెక్స్ట్. ఓకే, ఇదైతే అప్డేట్ చేసా. మరి మన కరెంట్ పాయింటర్ కూడా అప్డేట్ చేయాలి కానీ నెక్స్ట్ ఎలిమెంట్ వచ్చే ఎలిమెంట్ యాడ్ చేయాలంటే. సో ఈ రెండు కంపేర్ చేసి మళ్ళీ ఎలిమెంట్ యాడ్ చేయాలని నేను ఏం చేయాలి, ఈ లాస్ట్ అప్డేట్ చేసిన దాన్ని యాడ్ చేసుకోవాలి కదా. సో నేను ఏం చేసుకుంటా అంటే కరెంట్ని కూడా ఇక్కడికి మార్చుకుంటా. ఇక్కడ కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. ఇలా మార్చుకోవడం వల్ల ఏమైంది, సో ఇప్పుడు మన కరెంట్ ఇక్కడ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాను, ఈ రెండింటిని కంపేర్ చేస్తాను. లిస్ట్ 1, లిస్ట్ 2. 1 చిన్నదా, 3 చిన్నదా? 1 చిన్నది కాబట్టి నేను ఏం చేస్తాను, లిస్ట్ 1ని యాడ్ చేసుకుంటా. సో లిస్ట్ 1ని యాడ్ చేసుకున్నా. ఇదిగో కరెంట్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1. ఇక్కడ కరెంట్ ఉంది కదా, దీని నెక్స్ట్కి లిస్ట్ 1లో ఉన్న ఎలిమెంట్ యాడ్ చేసుకున్నాం. దీని తర్వాత ఏం చేయాలి, నేను లిస్ట్ 1ని అప్డేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను తీసేసి లిస్ట్ 1 ఇక్కడికి వచ్చింది. సో లిస్ట్ 1 ఈక్వల్ టు లిస్ట్ 1 డాట్ నెక్స్ట్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, మన కరెంట్ని అప్డేట్ చేసుకోవాలి. కరెంట్ని ఎందుకు అప్డేట్ చేసుకోవాలి, మళ్ళీ ఈ రెండు కంపేర్ చేసేటప్పుడు వచ్చిన ఎలిమెంట్ని యాడ్ చేసుకోవాలి కాబట్టి నేను కరెంట్ని ఇక్కడ నుంచి తీసేసి ఇక్కడ యాడ్ చేస్తా. కరెంట్ చేసిన తర్వాత ఏం చేస్తా, మళ్ళీ ఈ లిస్ట్ 1, లిస్ట్ 2 ఈ రెండు కంపేర్ చేస్తా. 2, 3లో ఏది చిన్నది, 2 కాబట్టి డైరెక్ట్ 2ని యాడ్ చేస్తాను. సో మనం ఇక్కడ కరెంట్ అప్డేట్ చేస్తున్నారే కదా, కరెంట్ ఈక్వల్ టు కరెంట్ డాట్ నెక్స్ట్. సో ఇప్పుడు ఏమైంది, లిస్ట్ 1 ఈజ్ లెస్ దాన్ లిస్ట్ 2, 2 ఈజ్ లెస్ దాన్ 3 కాబట్టి నేను ఏం చేసా, మన కరెంట్ ఎలిమెంట్కి లిస్ట్ 1 ఎలిమెంట్ యాడ్ చేసి నెక్స్ట్ ఏం చేసా, లిస్ట్ 1 అప్డేట్ చేయాలి. సో లిస్ట్ 1 ఏం చేయాలి, అప్డేట్ చేయాలి. ఇక్కడ ఉన్నది తీసుకెళ్ళి ఇక్కడ పెట్టాలి, లిస్ట్ 1. దీని తర్వాత ఏం చేయాలి, మన కరెంట్ పాయింట్ అని కూడా అప్డేట్ చేసుకోవాలి ఇక్కడికి. మళ్ళీ నేను ఏం చేస్తా, మళ్ళీ కంపేర్ చేస్తా. ఈ 4 ఈ 3 ఈ రెండు కంపేర్ చేసుకొని రెండిట్లో ఏ చిన్నదో చూస్తా. లిస్ట్ 1 చిన్నదా కాదు, సో ఎల్స్ కేస్కి వస్తా. ఎల్స్ కేసు వచ్చి ఏం చేస్తా, కరెంట్ 2కి లిస్ట్ 2 ఎలిమెంట్ యాడ్ చేస్తా. సో 3, దీని తర్వాత లిస్ట్ 2ని అప్డేట్ చేస్తా. ఇంకా లిస్ట్ 2ని అప్డేట్ చేసుకుని లిస్ట్ 2 ఈక్వల్ లిస్ట్ 2 డాట్ నెక్స్ట్. సో లిస్ట్ 2 ఏమైంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఏం చేస్తా, డైరెక్ట్గా చెక్ చేస్తాం. ఇక్కడికి వచ్చిన తర్వాత కరెంట్ కూడా అప్డేట్ చేసుకోవాలి కదా మనం, అది మర్చిపోయాను. కరెంట్ కూడా అప్డేట్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ ఉన్న కరెంట్ తీసుకెళ్ళి నేను ఇక్కడ పెడతా. పెట్టిన తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ ఈ రెండు కంపేర్ చేయాలి. లిస్ట్ 1, లిస్ట్ 2 ఈ రెండు కంపేర్ చేయాలి. 4, 4 రెండు సేమ్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎల్స్ కేస్ ఏంటి, లిస్ట్ 2ని యాడ్ చేస్తాం. దేనికి, కరెంట్. సో నేను ఇక్కడ స్పేస్ లేదు కాబట్టి కింద రాస్తాను డైరెక్ట్గా. ఈ లింక్ ఏంటి, లిస్ట్ 2 ఎలిమెంట్ 4 ఇట్లా రాసుకున్న తర్వాత నేను ఏం చేస్తాను, లిస్ట్ 2ని అప్డేట్ చేస్తాను. కానీ మనకి ఇక్కడ ఇంకే ముందుకు వెళ్ళడానికి ఏం లేదు కాబట్టి నేను నన్ను, ఎందుకంటే 4 మన లాస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు నన్నుకి పాయింట్ వచ్చేస్తుంది కాబట్టి ఇప్పుడు లిస్ట్ 2 వాల్యూ ఏమైంది, లిస్ట్ 2 4 నుంచి నన్నుకి వచ్చింది లిస్ట్ 2. కరెంట్ ఏమో 3ని ఇక్కడ ఉన్నది 3 నుంచి 4కి వస్తుంది. సో మన లిస్ట్ 1 ఏమో ఇక్కడ మనం చూసుకుంటే లిస్ట్ 1 ఏమో ఇక్కడ ఉంది కానీ లిస్ట్ 2 ఏమో నన్నుకుంది. సో ఈ వైల్ లూప్ ఏమైంది, రెండు ఏదో ఒక వాల్యూ అయితేనే వైల్ లూప్ రన్ అయ్యేది. కానీ ఇక్కడ ఏమో ఒకటి నన్ను అయింది కాబట్టి ఈ లూప్ ఎండ్ అయిపోయింది.
సో, ఈ లూప్ ఏమైంది? మనం ఇక్కడ రాసుకున్నాం కదా! ఈ లూప్ ఎండ్ అయింది. కానీ మనం ఇక్కడ చూసుకుంటే ఇది ఒక 4 ఎలిమెంట్ మన ఈ లాస్ట్ ఎలిమెంట్ అయితే మిగిలిపోయింది కదా! సో, నేనేం చేస్తా దీన్ని డైరెక్ట్‌గా యాడ్ చేస్తా. ఈ ఎగ్జాంపుల్ అయితే మన లిస్ట్ 1 అయిపోయిందని తెలుసు. కానీ జనరల్‌గా అప్పుడప్పుడు ఏమైద్ది లిస్ట్ 2లో ఎలిమెంట్స్ అయిపోవచ్చు. సో, సపోజ్ మనకి ఇక్కడ 3 ఉందనుకోండి మళ్ళీ. అప్పుడేమైంది లిస్ట్ 2 ఎలిమెంట్ అయిపోయిద్ది. సో, మనం లిస్ట్ 1 అయిందా, లిస్ట్ 2 అయిందో తెలీదు కాబట్టి నేను డైరెక్ట్‌గా ఏం చేస్తానంటే, మనకి ఈ క్లారిటీ అయితే తెలుసు. రెండిట్లో ఏదో ఒకటి అయిపోతేనే మన లూప్ ఎండ్ అయిందని. సో, నేనేం చేస్తా అంటే ఇఫ్ లిస్ట్ 1 ఆర్ లిస్ట్ 2 దీని మీనింగ్ ఏంటి? లిస్ట్ 1లో ఎలిమెంట్స్ ఉన్నా లేదా లిస్ట్ 2లో ఎలిమెంట్స్ ఉన్నా ఏం చేస్తాను నేను మన కరెంట్ పాయింటర్‌కి ఆ ఎలిమెంట్ లింక్ చేస్తా. కరెంట్ ఆర్ నెక్స్ట్ ఈక్వల్ టు లిస్ట్ 1 ఇఫ్ లిస్ట్ 1 ఎల్స్ లిస్ట్ 2. సో, దీని మీనింగ్ ఏంటి? మన ఇక్కడ కరెంట్ ఉంది కదా! దీని నెక్స్ట్ వచ్చే ఎలిమెంట్ లిస్ట్ 1లో ఎలిమెంట్స్ ఉంది లిస్ట్ 1 అయిద్ది. లిస్ట్ 1లో ఎలిమెంట్స్ లేకపోతే లిస్ట్ 2 అయిద్ది. సో, చెక్ చేసుకుంటా కదా! ఇది ఈ ఇఫ్ కేస్‌తో చెక్ చేసుకొని లిస్ట్ 1లో ఉంటేమో లిస్ట్ 1కి కనెక్ట్ అయిద్ది. లేకపోతే లిస్ట్ 2 కనెక్ట్ అయిద్ది. సో, ఇక్కడ రిటర్న్ ఏం చేయాలి? మన క్వెషన్‌లో చూసుకుంటే వాడు ఏమడిగాడు? రిటర్న్ ద హెడ్ ఆఫ్ ద మర్జ్డ్ లింక్ లిస్ట్ అన్నాడు కదా! మన హెడ్ రిటర్న్ చేయాలి. సో, ఇక్కడ ఈ డమ్మీ మొత్తం ఇక్కడ హెడ్ ఏంటి? ఈ మర్జ్డ్ లింక్ లిస్ట్‌లో హెడ్ ఏంటి? ఈ వాల్యూ కాబట్టి నేనేం చేస్తానంటే డైరెక్ట్‌గా రిటర్న్ డమ్మీ డాట్ నెక్స్ట్. సో, నేను ఇక్కడ ఫస్ట్ ఏం చేసా ఒక డమ్మీ నోడ్ అయితే క్రియేట్ చేసుకొని నేనేం చేసి ఫస్ట్ ఒక డమ్మీ నోడ్ అయితే క్రియేట్ చేసుకొని సో, నేను వేరే కలర్ తీసుకుంటా. డమ్మీ నోడ్ క్రియేట్ చేసుకొని దానికి లిస్ట్‌లో ఉన్న ఎలిమెంట్స్ కంపేర్ చేసుకుంటూ యాడ్ చేసుకుంటూ వచ్చా. యాడ్ చేసుకున్న తర్వాత లాస్ట్ మిగిలిపోయిన ఎలిమెంట్స్‌ని కూడా నేను ఆటోమేటిక్‌గా యాడ్ చేశా. ఫస్ట్ ఏం చేశా డమ్మీ నోడ్ తీసుకున్నా. 2 లిస్ట్‌లో ఎలిమెంట్స్ ఉన్నాయి. ఆ రెండిటిని కంపేర్ చేసుకుంటూ ఆ చిన్న ఎలిమెంట్‌ని మనం మధ్య లిస్ట్‌లో యాడ్ చేసుకుంటూ వచ్చి మిగిలిపోయిన ఎలిమెంట్స్‌ని కూడా లాస్ట్‌కి యాడ్ చేసుకొని డైరెక్ట్ డమ్మీ డాట్ నెక్స్ట్ రిటర్న్ చేస్తా. సో, ఈ రకంగా అయితే క్వెషన్ సాల్వ్ చేయొచ్చు. సో, ఈ క్వెషన్ టైమ్ కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O ఆఫ్ n. సో, బిగ్ O ఆఫ్ n అంటే ఏంటి? n అంటే లీనియర్ టైమ్ కాంప్లెక్సిటీ అన్నట్టు. అసలు చూసుకుంటే మన O ఆఫ్ n ప్లస్ m. n ఏమో లెంత్ ఆఫ్ ది లిస్ట్ 1 ఈ లెంత్. m ఏమో లెంత్ ఆఫ్ ది లిస్ట్ 2. బిగ్ O నొటేషన్‌లో బిగ్ O ఆఫ్ n అంటాం. మన స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసి వచ్చింది బిగ్ O ఆఫ్ 1 కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. ఎందుకు మనం ఇక్కడ ఎక్స్ట్రా క్రియేట్ చేసింది ఓన్లీ ఒక్క డమ్మీ నోడే కాబట్టి కాన్స్టెంట్ స్పేస్ కాంప్లెక్సిటీ. సో, థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.